మీ ఇంట్లో పడేసే దోసకాయ తొక్కలు, కొబ్బరి పిండి ఇవన్నీ కలిపి మొక్కలకు అమృతంలా పనిచేసే ఎరువులా మారతాయని మీకు తెలుసా? వేల రూపాయల ఎరువులు కొనాలంటే చాలా డబ్బులు ఖర్చయితాయి. వంటింటి వ్యర్థాలతోటే మొక్కలను పచ్చగా, బలంగా, పూలతో నిండుగా పెంచుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ మొక్కలు ఎందుకు ఎదగడం లేదో, వాటికి సహజంగా శక్తినిచ్చే ఒక అద్భుతమైన పద్ధతిని తెలుసుకుంటారనమాట. ఇకపోతే ప్రకృతి మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, వ్యర్థం అనేది ప్రకృతిలో అస్సలు లేదు. ప్రతి వస్తువుకు ఒక ప్రయోజనం ఉంటుంది. మనం చెత్తగా భావించే దోసకాయ తొక్కలు, దోసకాయ ముక్కలు, కొబ్బరి పిండి, కీరా దోసలు, కీరా తొక్కలు ఇవన్నిటితోటి మొక్కలకు కావాల్సిన పోషకాలు దొరుకుతాయి అన్నమాట. చూడండి గులాబీ చెట్టు ఎంత బాగా వచ్చిందో అసలు. చూడండి అసలు ఎన్ని ఉన్నాయి, అసలు కౌంట్ చేయలేనన్ని పూలు ఉన్నాయి. చెట్టు నిండా విరగబూసింది చూడండి గులాబీ చెట్టు. అబ్బా అబ్బా అబ్బా, ఇంత మంచి గులాబీ పూలు రావడానికి నిజంగా ఇలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్లనే గులాబీ పూలు ఇంతగానం వచ్చినాయి అన్నమాట. మీరు గినంగా మీ ఇంట్లో నేను చూపించబోతున్న ఫెర్టిలైజర్ ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా ఫలితం సూపర్గా ఉంటుంది ఈ గులాబీ చెట్టు మోడల్లో అన్నమాట. చెట్లకు నీళ్లు పోస్తే నీడ వస్తుంది, ప్రేమ పోస్తే జీవం వస్తుంది. మొక్కలు మనతో మాట్లాడకపోయినా వాటి ఆకుల పచ్చదనం ద్వారా కృతజ్ఞత చెప్తాయి అన్నమాట. మనం చెత్తగా భావించే దోసకాయ తొక్కలు, కొబ్బరి పిండి వీటితోటి అద్భుతమైన ఫెర్టిలైజర్ తయారు చేయవచ్చు. ఇకపోతే దోసకాయ తొక్కల్లో పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. ఆకులు పచ్చగా మారుతాయి, మొక్కలు ఎదుగుదలకు వేగవంతం చేస్తాయి అన్నమాట. పూలు కాయలు ఎక్కువగా రావడానికి సహాయపడతాయి అన్నమాట. ఇకపోతే దోసకాయ తొక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దోసకాయ తొక్కలు గింజలు లేకుండా దోసకాయ గినంగా ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి నేను గింజలన్నీ తీసేసిన దోసకాయ దోసకాయలోని కీరా, ఇంకో కొబ్బరి పొండి, కొంచెం బెల్లం అన్నమాట. బెల్లం తప్పకుండా ఉపయోగించాలి. బెల్లం ఉపయోగిస్తేనే ఆనియన్ పీల్ కొంచెమే, ఎక్కువ దోసకాయ అన్నమాట. దోసకాయ ఫుల్ అన్నమాట. నేను తొక్కలు మాత్రమే కాదు, తొక్కలతో ఉన్న కాయని గినంగా తీసుకున్నా. కాకపోతే లోపల ఉన్న గింజలు మాత్రం తీసాను. ఎందుకంటే గింజలు మనము వాటర్లో అందులో కొడితే మళ్ళీ మొక్కలు వస్తాయి కాబట్టి, మీకు అంత ఓపిక ఉంటే మిక్సీకి వేసిన దాన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇక లేదు అనుకుంటే తీసేయచ్చు. ఇవన్నీ ఇట్లా బాక్సులు వేసేసుకోవాలి. బాక్సులు వేసేసుకొని మీ ఇంట్లో ఉంటే బియ్యం కడిగిన నీళ్ళను పోయొచ్చు, లేకపోతే మామూలు వాటర్ పోయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి బియ్యం కడిగిన నీళ్ళు లేవు, అందుకోసమని వాటర్ పోస్తున్నా. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే మాత్రం సూపర్ ఫెర్టిలైజర్ లాగా అయిపోతుంది అన్నమాట. అదిగినంగా లేదంటే గంజి ఉన్నా సరే, చల్లార్చిన గంజి పోసుకోండి. అదిగినంగా మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్ సూపర్గా తయారవుతుంది. ఇది నీడలో పెట్టాలి 24 hours, ఆర్ నేనైతే 2 days ఉంచిన, అంటే 48 hours ఉంచిన. చూడండి అసలు ఎట్లా అయిపోయింది మెత్తగా. ఇంకొక 1 day ఉంచినా బాగానే ఉంటుండొచ్చు, కాకపోతే పుల్లటి వాసన వస్తుంది. నేనేంటంటే వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తాను కదా, మిగతా పీల్స్ అనేది దాంట్లో వేసుకుంటా. అందుకే నేను 2 days ఉంచిన. మీరు ఇంకొకసారి గినంగా ఇట్లా ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు మిగిలిన తొక్కలతోటి, లేకపోతే వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అది గినంగా వేస్ట్ చేయకండి. ఎందుకంటే మొక్కలు పెంచుకోవాలనుకున్న ప్రేమికులు మాత్రం ఎలాంటి వ్యర్థాన్ని వేస్ట్ చేయరు. ఆకుకూరలతో వచ్చిన వ్యర్థం కానీ, కాయగూరలతో వచ్చిన వ్యర్థం కానీ అస్సలు వేస్ట్ చేయరు అన్నమాట. కొబ్బరి పిండి నేలలో తేమను నిల్వ ఉంచే అద్భుతమైన పదార్థము. ఎండాకాలంలో మొక్కలను రక్షకుడిలా పనిచేస్తుంది, నేల మెత్తగా మారుస్తుంది. చూడండి కొంచెం జిడ్డుగా ఉంది. ఈ జిడ్డుగా ఉండడానికి కారణం కొబ్బరినే అన్నమాట. అంటే
కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదా, అదే అన్నమాట. వేళ్ళు వేగంగా పెరుగుతాయి, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వేళ్ళు బలంగా ఉంటే చెట్టు అయితే ఎన్ని తుఫాన్లు వచ్చినా కానీ అస్సలు భయపడదు. అలాగే నేల ఆరోగ్యంగా ఉంటే మొక్క ఎప్పుడు బలంగానే ఉంటుంది. ఇకపోతే చాలామంది కొబ్బరి చిప్పలను వారేస్తుంటారు. ఇప్పుడైతే నేను కొబ్బరి చిప్పలను అయితే యూజ్ చేయలే కానీ చెప్తున్నా. కానీ అవి మొక్కల కోసం బంగారం లాంటిది. చిన్న చిన్న ముక్కలుగా చేసి కుండీలో వేస్తే నేల గాలి ప్రసరణ మెరుగు అవుతుందన్నమాట. వేళ్ళు కుళ్ళిపోవడం తగ్గుతుంది, తేమ ఎక్కువసేపు ఉంటుంది. చిన్న చినుకులు చేరితే పెద్ద చెరువు నిండుతుంది. అలాగే చిన్న చిన్న సహజ ఎరువులే మొక్కల జీవితాన్ని మార్చేస్తాయి. దోసకాయ తొక్కలు, కొబ్బరి పిండి ప్లస్ కీరా తొక్కలు, ఇంకపోతే బెల్లం, ఇవే అన్నమాట మొక్కలకు కావాల్సిన ఎనర్జీ డ్రింక్ అన్నమాట. మంచి ఎదుగుదల, ఎక్కువ పుష్పాలు, అధిక దిగుబడి, ఆరోగ్యకరమైన ఆకులు లభిస్తాయి అన్నమాట. ఇది రసాయనాలపై ఆధారపడకుండా సహజ పద్ధతిలో మొక్కలను పెంచే మార్గం. ఇకపోతే ఫ్రెండ్స్, ఒక మొక్కను నాటడము అంటే భవిష్యత్తుకు ఆశను నాటినట్లే. మొక్కలు మనకు గాలినిస్తాయి, నీడనిస్తాయి, ఆహారాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. అందుకే వాటిని ప్రేమిద్దాం, సహజ ఎరువులతో సంరక్షిద్దాం. మొక్కలు మాటలు చెప్పవు, కానీ వాటి పచ్చదనం మన కష్టానికి ఇచ్చే సమాధానం అన్నమాట. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇకపోతే ఈ మొక్కలకు ఇలా పోస్తూ ఉండాలి. ఇది చాలామందికి డౌట్లు అన్నమాట, ఏ రేంజ్లో పోయాలని. నేనైతే 1:3 రేంజ్లో తీసుకుంటున్నా, మామూలుగానే ఉన్నాయి కాబట్టి. ఇకపోతే ఉదయము ఆర్ సాయంత్రం 2 టైంలోనే మొక్కలకు కావాల్సినవి. చూడండి అసలు ఎంత పచ్చగా వచ్చింది. అసలు చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా మొక్కలు ఇట్లా అందంగా కనిపిస్తాయి. చూడండి అసలు. ఇకపోతే చూడండిగా మొక్కలు ఎంత బాగా పూలు వచ్చినాయి. ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించి నేను నిండుగా పూలతోటి ఎంత అందంగా ఉంది అసలు ఈ మొక్క. ఇలాంటి మొక్క గురించి విషయాలు కావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమైనా ఫెర్టిలైజర్స్ గురించి, ఇంకా ఆరోగ్యాన్ని పెంచే మొక్కల గురించి డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్లో మీకు కావాల్సిన మొక్కల గురించి తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ గినంగా చేయండి. ఇకపోతే చూడండి, గులాబీ పూలు ఇంత వచ్చినాయి అన్నమాట. ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తూ ఉండడం వలన మీరు గినంగా మీ ఇంట్లో తప్పకుండా ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మొక్కల ప్రేమికులతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సహజ వ్యవసాయ చిట్కాల కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ప్రకృతి, జై పచ్చదనం. థ్యాంక్ యూ సో మచ్.